దేవుడికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. నిజంగా ఇది ఇచ్చిన దేవుడికి ఎంతైనా రుణస్తులమే. నేనైతే నేను దేవుడిని తెలుసుకున్నాక 2006లో నేను దేవుడిని తెలుసుకున్నాను. 7లో నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. నన్ను చాలా ఆత్మీయంగా బలపరిచారు. నాకు తెలీదు, మాకు తెలిసిన ఆమె నన్ను రామనగర్ తీసుకెళ్ళారు. ఆ టైంలో దేవుడు నన్ను చాలా వాక్యానుసారమైన ప్రార్థన, నాకు అది తెలీదు కానీ అప్పుడు ఆ టైంలో 2007లో నన్ను చాలా బలపరిచారు. వాగ్దానాలు అమ్మగారు ఇస్తుంటున్నప్పుడు ఆ వాగ్దానంతో ఏ రోజుకి ఆ రోజు నాతో మాట్లాడేవారు దేవుడు. వారం శుక్రవారం వెళ్ళేదాన్ని, ఆదివారం వెళ్ళేదాన్ని. చాలా బలపడ్డాను, ఆత్మీయంగా అయితే బలపడ్డాను. అప్పుడు నాకు సేవ చేస్తానని కూడా తెలీదు. ఒక విశ్వాసిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఎక్కడి నుంచో ప్రతిరోజు ఎంత వేదన అంటే చాలా వేదనతో వెళ్ళేదాన్ని. బాధ ఎప్పుడు నా హృదయం ఎంతగానో వేదన ఉండేది, ఎంతగానో బాధ. రోజు ఏడ్చుకుంటూనే వెళ్ళేదాన్ని. ప్రతిరోజు నాకు అంటే శాంతి సమాధానం అనేది ఉండేది కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా నెమ్మది పొందుకునేదాన్ని. అక్కడికి వెళ్ళంగానే ఎంత అంటే అంత నెమ్మది పొందుకునేదాన్ని నేను. అక్కడ నాతో ఒకసారి నేను చాలా వేదనలో ఉండి అమ్మ దగ్గర ఫ్రైడే రోజు ప్రేయర్ చేసుకుంటూ కింద కూర్చొని అందరికీ ప్రేయర్ చేస్తారు. నేను పక్కనే కూర్చొని అమ్మ మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఆ సమాధానం నేను పొందుకునేది. తల పెట్టేదాన్ని, ఆ మోకాళ్ళ మీద తలబెట్టి కాళ్ళు నొక్కుకుంటూ కూర్చొని ఇక చాలా బలపరిచాను. నా మేము చేయబెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంకా అందరికి ప్రార్థన చేస్తూ ఉండే నేను మాత్రం లాస్ట్ వరకు ఉండి ప్రేయర్ చేయించుకొని అప్పుడు ఒక్కొక్కసారి అయితే ఎక్కడి నుంచి వచ్చావంటే వనస్థలం, అయ్యో చీకటి అయిపోతుంది వెళ్ళిపో అనేవాళ్ళు అమ్మ నన్ను. ఒకరోజు అయితే చాలా వేదన ఉంది. నేను చెప్తున్నాను, అమ్మ ఇది అమ్మ బాధ అన్నప్పుడు నీ దరిద్రం మీకు కూడా చాలాసార్లు చెప్పాను, మా ఆత్మీయ పిల్లలకి చెప్పాను. అమ్మ ఒక్క మాట నీ దరిద్రం పోయింది పో అన్నారు. ఆ రోజైతే అన్నప్పటి నుంచి నా మనసులో అంతకుముందు వేదన బాధ ఒకలాంటి అంటే సమాధానం ఉండేది కాదు. జాబ్ చేసేదాన్ని, సమాధానం ఆ రోజే అమ్మగారి నోటి నుంచి దరిద్రం పోయింది పో అన్నంగానే నిజంగా ఎంత సమాధానం అంటే ఎంత నెమ్మది, ఎంత ఆనందం. ఆ రోజు నుంచి నా భారం ఇట్లా తీసేసినట్టు అయిపోయింది. ఆ టైం నుంచి నేను నిజంగా చాలా సమాధానంతో శాంతితో నెమ్మదితో నేను ఉన్నాను. ఇంకా 2000 అంటే ఆ టైంలో నుంచి నేను ఇంకా 2007, 8, 9, 10 వరకు వెళ్తూనే ఉన్నాను, అమ్మగారి దగ్గరికి వెళ్తూనే ఉన్నాను. 10లో కొంచెం బాగా భయంకరమైన శోధన వచ్చింది నాకు. వచ్చినప్పుడే నేను అంటే అంతకుముందు నాకు 2007 వెళ్ళే టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. నేను అమ్మగారితో కూడా మందిరంలో పంచుకున్నాను. అంటే అమ్మగారు ఉన్నారు, రామనగర్ నుంచి ఒక జామ చెట్టు వనస్థలిపురం వచ్చినప్పుడు నేను చూస్తున్నాను జామ చెట్టు వచ్చింది కానీ నేనేం చేశానంటే అది ఇరగొట్టేసాను. కొంచెం చివర ఇరగొట్టేసినప్పుడు నేను అదేంటి చెట్టు నేను అంటే వ్యాపించేసింది బాగా. రామనగర్ ఎక్కడ వనస్థలిపురం ఇట్లా వ్యాపించినప్పుడు నేను చూసిన ఏంటి చెట్టు ఇక్కడ ఉందని చెప్పి ఇరగొట్టేసిన. ఆ టైంలో అప్పుడు నేను వెళ్ళి కూడా అమ్మకి చెప్పాను, అమ్మ నాకు ఈ దర్శనం వచ్చింది అన్నప్పుడు అమ్మ అన్నారు, వేసేపు కొమ్మ ఫలించడు కొమ్మ అంటే ఇక్కడ కూడా సేవ విస్తరించాల్సి ఉంది. అది నేనున్నాను కదా అంటే మధ్యలో ఆగిపోయింది. తర్వాత నేను మళ్ళీ 10, 11 ఆ టైంలో 12 ఆ టైంలో చాలా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచి సేవకి పిలుచుకున్నాడు. 2016లో నాతోటి మాట్లాడాడు దేవుడు. మాట్లాడినప్పుడు నేను అప్పటికి జాబ్ చేస్తున్నా, ఒక 1 year మానేసాను. తర్వాత నేను జాబ్ చేస్తున్నా, నర్సుగా చేసేదాన్ని. జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నారు. నాకు అనుకోకుండా నేను సేవకు వచ్చేసాను, నాకు తెలీదు. కానీ అనేకలు ఊర్ల నుంచి వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్వస్థత విడుదల వస్తున్నప్పుడు ఇదేదో నేనే శ్రమలో ఉన్నా, చాలామంది ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు బాగా అయింది అన్నప్పుడు ఇదేదో బాగుంది అనుకున్నాను. నేను ఇదేదో బాగుంది మంచిగా అవుతుంది అనుకొని నేను ఇంకా ఎదుగుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము నా పట్ల జరిగించారు. నేను సేవకు వచ్చాక నేను మందిరం కట్టాలి. మందిరం కట్టినప్పుడు మొట్టమొదటి జాయమ్మతోటే నేను రిబ్బన్ కట్ చేయాలని ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. నేను మందిరం కట్టాలి, ఆ మందిరంలో జాయమ్మే వచ్చి ఆ రిబ్బన్ కట్ చేయాలి, ఆమెతోటే ఓపెన్ చేయించాలి అని ఎప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. నేను మందిరం కడతానని నిజంగా తెలియదు, ఎందుకంటే
ఆ 2016 నుంచి మా పిల్లలందరికీ తెలుసు. నేను ఇంట్లో ఎక్కడ ఇల్లు మారితే అక్కడ ప్రార్థనలు నడిపించేదాన్ని. ఎక్కడ ఇండ్లు తీసుకునిందే సేవ కోసం తీసుకునేదాన్ని. పెద్ద ఒక చిన్న రూమ్ నుంచి కొంతమందికి తెలుసు పాస్టర్ గారికి, చాలామంది పాస్టర్లు కూడా వచ్చారు, నన్ను బలపరిచాడు. ఆ టైంలో చిన్న రూమ్లో కమలానగర్లో ఉండేది, ఆ రూమ్లో స్టార్ట్ చేశాను. కమలానగర్ నుంచి మళ్ళీ వనస్థలపురం వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి చాలా ఇల్లు మారాం సేవ కొరకే. ఏ ఇంట్లోకి పోయినా ఆ ఇంట్లో మమ్మల్ని తిట్టేసి ఎలగొట్టేసేవాళ్ళు. ఆ టైంలో నేను అసలు చర్చి కడతానని నాకు తెలీదు, నాకు ఇంత సంఘం కడతానని నిజంగా నాకు అంటే దర్శనం ఉంది, ఒక దర్శనం అయితే నాకు ఉంది. యాకోబు నిద్ర పడుకున్నప్పుడు ఒక కళ అంటే నిచ్చిన పైకి కిందకి ఎక్కుతున్నట్టు నాకు దర్శనం ఉంది. దర్శనం ఉన్నప్పుడు నేను అది పట్టుకున్నాను. ఆ పైకి ఎక్కుతున్నారు చాలామంది దేవదూతలు, యేసయ్య కూడా నాకు కనిపిస్తున్నారు. ఆ పైకి కిందకి ఎక్కుతున్నారు. నేను మందిరం అనుకోలేదు, కానీ అప్పుడు ఆ టైంలో దేవుడు అద్భుతంగా ఇక్కడ ఈ స్థలం అనుకోలేదు. చాలా ఇళ్ళు మారాము, చాలా శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది మమ్మల్ని తిట్టేవారు మా చుట్టుపక్కల. కానీ మా పిల్లలు నేను ఎక్కడ ఇల్లు మారితే అక్కడికి వచ్చేసేవాళ్ళు, ఎవ్వరు కూడా ఆగలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను స్టార్టింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరూ నేను ఎక్కడ ఇల్లు మారితే కొంతమంది ఏం చేస్తారంటే ఊరికే మారుతుందని అంటే అనుకుంటారు, కానీ ఇక్కడ ఎవ్వరు మానలేదు. ఎక్కడికి వెళ్తే నేను ఏడ్చుకునేదాన్ని, ప్రభా పిల్లల్ని వేసుకుని వెళ్తుంటే ఎంత అని రోజు ఎప్పుడు బాధ వచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్ని. చాలా ఇల్లు మారాను. కానీ దేవుడు 2023లో ఈ స్థలానికి మాకు తెలియకుండానే ఈ స్థలానికి తీసుకొచ్చి ఇక్కడ చిన్న గుడిసెలాగా వేసుకున్నాం. ఫస్ట్ గుడిసెలాగా వేసుకున్నాక ఆ గుడిసె పడిపోయింది. మళ్ళీ కొంచెం గట్టిగా గుడిసె వేసాము. మొన్న ఒక మే నెలలో గుడిసె కూడా ఒక తుఫాను, మా కొరకేమో తెలీదు, ఒక గంటే ఇట్లా ఊపింది, ఆ గుడిసె పడిపోయింది. మాకు చాలా ఏడుపు వచ్చింది. అయ్యో ఇది కూడా పోతే మా పరిస్థితి ఏంటి, ఇన్ని ఇల్లులు మారాను, ఇంత పరిస్థితి అయింది, ఇంతగా కొట్టబడ్డాను, మళ్ళీ ఇది పడిపోయిందంటే మళ్ళీ స్థలం కూడా ఉండదేమోనని ఇక అందరూ ఉన్నారు, పిల్లలు చాలామంది ఉన్నారు, గుంజలు పట్టుకొని ఎగిరిపోతున్న గుడిసెని పట్టుకొని ఏడుచుకుంటూ అందరినీ ఏడ్చుకుంటూ బాగా ప్రార్థన చేశాక అది పడిపోయాక అద్భుతంగా మాకు అంటే మేము అనుకోలేదు. అప్పుడు స్థలం ఇచ్చిన నాన్నగారు మోహన్ గారు ఉన్నారు. ఆ నాన్నగారిని వెళ్ళి అడిగాం, నాన్నగారు ఆ స్థలము పడిపోయింది కదా, మరి ఎలాగంటే మరి ఏం చేస్తారని అడిగారు. అది ఇనుప రాడ్లు వేసుకుంటాము అంటే ఇనుప రాడ్లా అని ఆలోచించారు. కానీ వేయడానికి మాకు బాబు బిల్డరు దొరికాడు. అప్పుడే మాకు నెల ముందే అదే మన ప్రవీణ్ కుమార్ ఒక నెల ముందే మాకు అంకులకి పరిచయం, ఒక ఆయనకి జాబ్ పెడుతుంటాడు, అంకులకి పరిచయం. అంతకుముందు మాకు పరిచయం లేదు, నేను చూడలేదు. పడిపోయిందని అందరూ ఏడుస్తుంటే మొత్తం పడిపోయింది ఇక్కడ స్థలం అంతా. ఏడుస్తున్నప్పుడు అంకుల్ వెళ్ళి ఫోన్ చేస్తే అప్పుడు వెంటనే వచ్చేసాడు అబ్బాయి. వచ్చేసి వెంటనే ఇదైపోయాడు. వచ్చేసి అమ్మ నేనున్నాను, మీరేం నాకు చాలా టెన్షన్, పడిపోయింది, మా దగ్గర ఒక పైసా లేదు, మా పిల్లలందరూ అంత స్థితిలో ఉన్నారు, మా పరిస్థితి ఏంటన్నప్పుడు దేవుడు అద్భుతంగా నిజంగా అంత అద్భుతంగా నా భారం ఎంత ఉందో అంత తొలగించేశాడు దేవుడు. తొలగించి ఇక్కడ రాడ్లు వేయడం, ఈ గోడలు కూడా సగం వరకే కట్టుతామని పర్మిషన్ ఇచ్చారు. తర్వాత వెళ్ళి గోడలు కూడా సగమే కట్టుకోవాలి, తర్వాత రేకులు పెట్టుకోవాలనుకున్నప్పుడు మేము మళ్ళీ వెళ్ళి నాన్నగారు స్థలం ఇచ్చిన ఆయన అడిగాం, నాన్నగారు మరి రేకులేమో చాలా రేటు ఉంది, మరి వేరే వాళ్ళు ఇటుకలు. కానీ అద్భుతంగా అమ్మ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఫస్ట్ నేను పడిపోయినప్పుడు నేను గున్ను బాబు అంటాను, పీటర్ ఇమ్మానియేలు ఇబ్రహీంపట్నం పాస్టర్ నాకు ఒక కొడుకు, చాలా ఆదరణగా ఉంటాడు. ఆ బాబుకి నేను 2 సార్లు వేరే దగ్గర ఉన్నాడు ఫోన్ చేసినప్పుడు 2 సార్లు ఎత్తలే, 3వసారి మళ్ళీ ఫోన్ చేసి ఏమైందంటే చర్చి పడిపోయింది, ఫోన్ ఎత్తవేంటి అని గట్టిగా అరిచిన. అప్పుడు అయ్యో నాకు తెలియదని వెంటనే వచ్చాడు ఆ బాబు. వచ్చి మేము అందరం పని చేస్తున్నాం, వచ్చి కూర్చొని అందరికి భోజనం చెప్పించి నా చేతిలో 10,000 పెట్టాడు. ఫస్ట్ పైసా లేవు మా దగ్గర, ఒక్క పైసా లేదు. నేను పిల్లలందరూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో అంతమందికి భోజనం తెప్పించాడు బాబు. నా చేతిలో 10,000 పెట్టాడు. అదే ఫస్ట్ దైవ సేవకుడితో నేను డబ్బులు తీసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చెయ్యి ఆగలేదు. ఆ రోజు భోజనం కూడా
అందరూ మన్సూరాబాద్లో నేను ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఆ మన్సూరాబాద్ అందరూ వండి పంపించారు. ప్రతిరోజు 3 నెలలు మా మందిరం కట్టడం స్టార్ట్ అయింది. ప్రతిరోజు మందిరానికి భోజనాలు పంపించేవాళ్ళు. ఆ బాబుతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు నిన్నటి దాకా రాత్రి దాకా కూడా భోజనం ఆగలేదు. ఎవరొకళ్ళు వండి పంపిస్తున్నారు. డబ్బులు అయ్యో లేవు అనుకుంటుండేసరికి ఎవరొకళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దేవుడు అంతగా ఏ రోజు ఆగలేదు. ఈ రోజు వరకు అది ఆగకుండా దేవుడు ఆ పని చేసుకుంటూనే వస్తున్నారు. అంత అద్భుతంగా ఆయన నడిపించాడు. నేను ప్రార్థన చేశాను అమ్మగారు రావాలని, మర్చిపోయాను. కానీ నేను అన్న అమ్మ ఎవరిని పిలుద్దాం అమ్మలు అని నేను అడుగుతుంటే, ఎందుకు మమ్మీ జాయచరణ్ అమ్మగారిని పిలువంటే ఏమో వస్తారో రారు అని అన్న. నేనైతే అన్నాక అడుగుదాం అనుకున్నప్పుడు ప్రవీణ్ కుమారు పర్మిషన్ అడిగేశాడు. అమ్మ పలానా రోజు వెళ్దాము అనేసాను. నేను మర్చిపోయాను అడిగేసి. ఆ రోజు వెళ్ళంగానే అమ్మగారు నిజంగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ప్రార్థన చేయండి నేను వస్తాను అనేసి అన్నారు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. 3 రోజులు గ్యాప్ వచ్చింది. ఏమో వస్తారో రారో అనుకున్నాకనే దేవుడు మా సంఘంలో కూడా ఒక అమ్మాయి 10 years క్రితం దర్శనం చూసింది. ఒక ఆమె 10 years క్రితం ఇదే స్థలం, పెద్ద స్థలం, అమ్మగారు ప్రార్థన గుంపులుగా కూర్చున్నారంట. ఆమె మొన్న చెప్తుంది, దేవుడు ఇంత అద్భుతంగా ఆశపడ్డ ప్రాణం తృప్తి. నేనైతే నిజంగా అసలు ఊహించుకోలేదు. నేనైతే అమ్మగారు వస్తారు, అమ్మగారు వచ్చి ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తారని నాకు కల్లో కూడా లేదు. కానీ దేవుడు అద్భుతంగా అమ్మగారిని తీసుకొచ్చి, అది దేవుడు చిత్తం. మా వాళ్ళు ఎప్పుడు అంటారు, అమ్మగారి తర్వాత నువ్వే వాడబడతావు అనేవాళ్ళు. కానీ అంత అర్హత నాకు లేదు అంటారు మా పిల్లలు. అమ్మగారి తర్వాత నువ్వే అంటారు కానీ నాకు అంత అర్హత. కానీ దేవుడు ఈరోజు నాకు చాలా అసలు చెప్పడానికి రావట్లేదు. అంత సంతోషం, అంత ఆనందం. అమ్మని చూస్తే నాకు అంత నేను మర్చిపోయినా. ఇంకేమన్నా తప్పులుంటే క్షమించండి దేవుడు. అమ్మ నన్ను క్షమించండి అమ్మ, ఏమైనా తప్పులుంటే దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించింది కాక. నిజంగా చాలా బలమైనటువంటి సాక్ష్యం అండి. నేను కూడా అరౌండ్ 9th క్లాస్లో ఉన్నప్పుడు మరి అమ్మగారు మా పాస్టమ్మ గారు నేను ఇద్దరం బస్ ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్రైడే వచ్చిందంటే ఈవినింగ్ బస్ ఎక్కి వెళ్ళిపోయి ఇలాంటి కాంగ్రిగేషన్లోనే ఎక్కడో మూలని కూర్చునే వాళ్ళం. అమ్మగారు ప్రార్థన చేస్తే గబగబా లైన్లో వచ్చి పాదాల చెంత ఇట్లా వాలిపోయే వాళ్ళం అనమాట. అలాంటిది దేవుడు ఈరోజు అమ్మగారిని మా మధ్యలోకి నడిపించారు. నిజంగా ఎక్కడుండే వాళ్ళము దేవుడు ఈరోజు అంత గొప్ప చేసినారు. నిజంగా అమ్మగారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు వందనాలు. మరి సమయంలో మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మన పాస్టమ్మ గారు అమ్మగారిని చిన్న షాల్తో సత్కరిస్తారు. అందరం చప్పట్లు కొడదాము. మరి ఇంకొకటి అండి, మేము ఈ యొక్క సంఘ నిర్మాణానికి ఏ లేబర్ని కూడా పెట్టలేదు. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా కష్టపడినటువంటి వారు మాత్రమే. నిజంగా ఇదంతా కూడా కేవలం దేవుని నామకు మహిమ కలుగును గాక. మరి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి మరి ఆల్ నైట్ ప్రేయర్, ఎవ్రీ మంత్ ఆల్ నైట్ ప్రేయర్ ఇక్కడ నడుస్తుందండి. రెవరెండ్ పాస్టర్ గాబ్రియల్ గారు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తారు. అలాగే నాకు తమ్ముడు లాంటి వారు బ్రదర్ గున్ను మరి మన మధ్యలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా పాస్టర్స్. ఒకసారి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియచేద్దాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మరి ఈ సమయాన్ని అమ్మగారికి అప్పచెప్పేస్తున్నాను.
హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది నాకైతే. మరి క్రైస్ట్ ఏంటి, జీసస్ క్రైస్ట్ ఆఫ్ బెథెస్దా మినిస్ట్రీస్. కంగ్రాచులేషన్స్. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘం తరఫున, మా కుటుంబం తరఫున కూడా మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇది గొప్ప కార్యాన్ని మీరు సాధించినారు. దేవునికి చాలా ఇష్టమైన పని చేసినారు. దేవుని కొరకు ఒక మందిరం కట్టడం అంటే అది అందరితో అయ్యే పని కాదు, దేవుడు ఎన్నుకున్న వారితోనే అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే నా సంతోషం ఏంటంటే రూతమ్మ గారిని దేవుడు ఈ పని కొరకు ఎన్నుకున్నాడు. దేవుడు ఉండే స్థలం మందిరం కదా. మందిరం అని మనం ఎందుకు చాలా గౌరవిస్తాం, ఎందుకు దానికి చాలా ప్రత్యేకత ఇస్తామంటే మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు ఉండే చోటికి ప్రజలు వస్తూ ఉంటారు. పరిశుద్ధమైన కార్యాలు మందిరంలో జరుగుతుంది. మందిరంలో ఆరాధన జరుగుతుంది, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం వినిపిస్తారు, వింటారు. పవిత్రమైన కార్యాలు జరిగే స్థలం మందిరం. సమాధానము, సంతోషము, సమృద్ధి మందిరంలో ఉంటుంది. మరి దేవుడు మందిరంలో నుండి మాట్లాడతాడు. మందిరంలో చేసే ప్రార్థనలు నేరుగా ఆయన చెవిలోకి వస్తుందని 18వ కీర్తన 6వ వచనంలో ఉంది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే మరి మందిరములు ఉన్నాయా? ఇంకా ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇది ఒక మంచి దీపస్తంభం లాగా ఉన్నది ఇక్కడ. మరి ఈ మంచి కార్యం చేసిన సహోదరి రూతమ్మ గారిని నేను బలపరచడానికే ఇక్కడికి వచ్చినాను. నేను కంటిన్యూస్గా ఈ 6 రోజులు 6 మీటింగ్స్లో మాట్లాడి మరి ఈ దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినానంటే ఒక స్త్రీ ప్రభు కొరకు గొప్ప పని చేసింది. అప్పుడు తోటి స్త్రీగా నా బాధ్యత, ఒక ఆత్మీయ తల్లిగా ఆమెను ప్రోత్సహించడం నా బాధ్యత. నేను ఒక్క మాటలో చెప్పొచ్చు, నో ఐ కెనాట్ కమ్, నాకు నిజంగానే రావడానికి వీలు లేదు, చాలా పనులు ఉంటాయి, మీకు తెలుసు కదా. మరి నేను రాను అంటే ఒక్క మాటతో అయిపోయేది. కానీ అలా కాదు, నేను దేవుని మాట విని ఇక్కడికి వచ్చినాను. ఈమె శ్రేష్టమైన పని చేసింది, శాశ్వతంగా నిలిచిపోయే పని చేసింది. ఈమె పని దేవుడు ప్రశంసిస్తున్నాడు. చాలా సంతోషం. నాకు కొంతమంది బ్రదర్స్ మరి సంఘమంతా కలిసి ఆమెకు సహకరించినారంట. నేను అడిగినాను, ఎలా కట్టినావు మందిరం అంటే, అమ్మ ఈ దేవుడే చేసినాడు ఈ కార్యం, ఎందుకంటే నేను దీని కొరకు పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు, అంతా అది జరిగిపోయింది. అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది, జకర్యా 4:8లో శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యాలు దేవుడు చేస్తాడు. మరి నన్ను ఆహ్వానించడానికి మరి సిస్టర్తో పాటు 2 యవనస్తులు కూడా వచ్చినారు. నేను అనుకుంటాను నవీన్ అండ్ ప్రవీణ్ కదా, వంశీ అండ్ ప్రవీణ్. వాళ్ళిద్దరి నుండి కూడా నేను మరి అంత ఈజీగా నేను ఎక్కడ పోను, చాలా కొద్దిగా ఎంక్వైరీ చేసి కొద్దిగా ఆచితూచి పోతాను. ఎందుకంటే ఎక్కడికి పోగినా మళ్ళీ వేరే పర్యవసనాలు రాకుండా భద్రం చేసుకుంటాను. అయితే వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు సాక్ష్యాలు చెప్పినారు, నిజంగా ఇక్కడ సేవ జరుగుతుందమ్మా, మరి మేమందరం కూడా దీవింపబడుతున్నాము, ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారు అన్నప్పుడు 2 సాక్ష్యాలు చాలు కదా. సో ఐ గాట్ ఇట్ 2 విట్నెసెస్. మరి రూతమ్మ గారిని నేను చాలా సంవత్సరాల నుండి నాకు తెలుసు. నేను అనుకుంటాను 2007 నుండి వస్తుంది అనుకుంటాను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఆమె ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆమె కన్నీళ్లతో వచ్చేది. ఆమెకు చెప్పుకోదగిన కార్యాలు ఏవీ లేవు ఆమెలో. ఎప్పుడు నా మడిలో పడి ఏడ్చేది. ఎప్పుడు ఈమె ఎందుకు ఏడుస్తుందని నేను అనుకునేదాన్ని. లైన్లో నిలబడేది,
చాలా దూరం నుండి వస్తున్నానమ్మా వనస్థాలిపురం అంటే, చీకటి పడితే నేను నెట్టేసేదాకా పోకపోయేది. నేను వెళ్ళిపో తొందరగా, స్త్రీలు ఇలాగ చీకట్లో తిరగొద్దని నేను గద్దించేదాన్ని. ఆమె పట్టుదల విడవకుండా ఇంత దూరం నుండి రామ్నగర్లో ఉన్న యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కి వచ్చేది. ప్రతి మందిరానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ మందిరం కట్టేవారి యథార్థత, వారి ప్రయాసము, వారి అభిషేకము తప్పకుండా మందిరానికి ఉంటుంది. నాకు అనిపిస్తుంది పాస్టర్ మత్తయ్య గారు ఎంత మరి దేవునితో హత్తుకొని అంత ఆత్మల భారంతో కట్టిన ఆ మందిరంలోకి ఆమె ప్రవేశించి ఆమె ఏం కోరుకుందో హృదయంలో, కానీ ఆ కోరుకున్న వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడు చేసేసినాడు. ఆమె మందిరం కట్టాలని ఏం లేకుండే అప్పుడు. ఆమె కేవలం వచ్చి భర్త మనసు కొరకు అడిగేది. నెమ్మది లేదమ్మా, నాకు నెమ్మది లేదమ్మా, నాకు సమాధానం కావాలమ్మా అని అడిగేది. యేసుప్రభు దగ్గర కూడా ఒక సామాన్యమైన స్త్రీ వచ్చింది, పాపాత్మురాలు వచ్చింది. యేసు పాదాల మీద పడి ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తుందంటే ఆమెకు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశ, పాపముల నుండి విడుదల కావాలని ఆశ. యేసుప్రభు ఆమెను ఏమనలేదు, కానీ ఆమె పాపాలన్నీ క్షమించినాడు. సమాధానం గలదానివై నీవు పొమ్మన్నాడు. మరి యేసుప్రభు వాడుకున్న స్త్రీలు చాలామంది గొప్ప సువార్థికురాళ్ళు అయిపోయినారు. పురుషులు కూడా చేయలేని కార్యాలను చేసినారు. దేవునికి స్తోత్రం. ఒక్క సమరయ స్త్రీ ఎన్నో గ్రామాలను దేవుని ఆత్మచేత తగులబెట్టేసింది. అంత గ్రామ ప్రజలను యేసుప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చింది. అంటే అనూహ్యమైన కార్యాలు, పురుషులకు వీలుగాని కార్యాలు కొన్నిసార్లు స్త్రీలను నిలబెట్టి దేవుడు చేస్తాడు. కనుక స్త్రీ అని పురుషుడని దేవుని భేదం లేదు. నమ్మ ప్రతివారి ఎడల ఆయన అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, రక్షణకు లింగభేదం లేదు, పరిశుద్ధాత్మకు లింగభేదము లేదు, దేవునికే లింగభేదం లేదు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరి మీద తన పరిశుద్ధాత్మను కుమ్మరించే ప్రేమగల దేవుడు. కాబట్టి ఒక్క స్త్రీ ఆమె ప్రభువుని హత్తుకొని ప్రభు కొరకు మండాలని, వెలగాలని, అనేకులను నడిపించాలని ఆమె కన్నీటి ప్రార్థన చేసింది. మరి దేవుడు ఆమెను ఇంత ఉన్నతంగా ఆమెను హెచ్చించినాడు. మందిరము కట్టడానికి ఆమె అంటుంది, నాకు ఏం తెలియదమ్మా, దేవుడే చేసినాడు ఈ పని. తర్వాత నేను ప్రవీణ్ను అడిగినాను. ప్రవీణ్ అన్నాడు, నీకెలాగొచ్చింది ఇది కట్టాలంటే? అమ్మ నేను ఇదే పని చేస్తాను, కాంట్రాక్ట్ అనుకుంటాను. మరి నేను సహాయం చేసినాను కొద్దిగా, ఇక చాలామంది సహాయం చేసినారు. నవీన్ నీ సంగతి ఏంటంటే, నవీన్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్, చదువుకునే అబ్బాయి, కానీ దేవుడు అతన్ని రక్షణలో నడిపించి మరి రూతమ్మ గారికి చేదోడు వాదోడుగా ఉండి చాలా సహాయపడుతున్నాడు. నవీన్ను, ప్రవీణ్ను నేను అభినందిస్తున్నాను. అందరు కలిసి చప్పట్లు కొట్టండి. తర్వాత వీరు మాత్రం కాదు, మరి భోజనాలు ప్రిపేర్ చేయడంలో ఈ యొక్క పని, ఇది పెద్ద పని. మరి దీంట్లో సహకరించడానికి స్త్రీలు కానీ, పురుషులు కానీ, సంఘ సభ్యులు కానీ, వాళ్ళే మేసన్స్ అంట, వాళ్ళే మేస్త్రీలు అంట, వాళ్ళే ఇటుకలు మోసినారంట. నాకంతా మరి ఆ తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషించిన. మరి దేవుడు ఎంతగా సహాయపడితే కానీ ఇది చూడముచ్చటగా ఈ మందిరము నాకైతే అనిపిస్తుంది. పెద్ద పెద్ద మందిరాలకు వెళ్ళినాను, కానీ ఇది అన్ని పెద్ద మందిరాలను మించిందని నాకు అనిపిస్తుంది. చాలా పెద్ద మందిరాలు కట్టి దాంట్లో కయ్యాలు కలహాలు ఉంటే లాభం లేదు కదా. దేవుని సన్నిధి ఎక్కడుందో, దేవుడు ఎక్కడున్నాడో అదే పెద్ద మందిరం. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ చాలా పెద్ద మనసుతో మరి పాస్టమ్మ, ఆమెకి ఇప్పుడు నేను అభిషేక ప్రార్థన చేయబోతున్నాను, ఆమెను మీరు ప్రోత్సహించినారు. స్త్రీలను ఎవరు ప్రోత్సహిస్తారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. స్త్రీ అని ఎవరైతే మొట్టకాయలు వేసి అణిచేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు, దే ఆర్ కర్స్డ్ పీపుల్. ఎందుకంటే యేసుప్రభు తన పరిచర్యలో ఎప్పుడు కూడా ఒక్క స్త్రీని కూడా కించపరిచి ఆమెను అవమానపరచలేదు,
ఆమెను కోపగించలేదు. ఏ స్త్రీ, అది రోగి అయినా కానీ, అది దయ్యం పట్టిన స్త్రీ కానీ, పాపాత్మురాలైనా కానీ, బలహీనురాలైనా కానీ, వేశ్య అయినా కానీ చేర తీర్చుకొని ఆమెకు సహాయం చేసినాడు, స్వస్థపరిచినాడు, విడుదల ఇచ్చినాడు, రక్షణ అందించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి ఈరోజు దేవుని దాసురాలైన రూతమ్మకు సహాయం అందించిన ప్రతి ఒక్కరు 1000 తరముల వరకు మీరు ఆశీర్వదింపబడాలి. యేసుప్రభు అంతలోకి వచ్చేస్తాడు, కానీ నేను ఆశీర్వాదం పలుకుతున్నాను, మీరందరూ తరతరములు దీవింపబడతారు గాక. అవును, అలాగే ఆదుకోవాలి. సేవకులను ఆదుకుంటే చాలా గొప్ప దీవెన. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా నేను 3 బహుమతులు తీసుకొచ్చినాను. ఒకటి పాస్టర్మ గారికి, మరి ఇంకోటి నవీన్ కాదు, ఏం పేరు, వంశీ, మరొకటి ప్రవీణ్. మరి మాకెందుకు తెలియదంటే మీరు అక్కడ రండి, ఇస్తాను. ఇవన్నీ మోసుకొని రావడం మాకు కష్టం. మీరు రండి, మీకు ఇస్తాను. అయితే ప్లీజ్ గివ్ దట్. మిమ్మల్ని అందరినీ నేను ఉస్మానియా గార్డెన్స్కు ఆహ్వానిస్తున్నాను. ఒకరోజు మంచి బస్సు పెట్టుకొని చక్కగా జీసస్ క్రైస్ట్ బెతెస్దా చర్చ్, మీరందరూ బస్సులో ప్రయాణం చేసి అక్కడ రండి, మంచి భోజనాలు పెడతాం, మనం అందరం కలుసుకుందాం అక్కడ, డోంట్ వరీ. అయితే సార్ ఫస్ట్ పాస్టమ్మకి ఇస్తాం. మొట్టమొదట రూతమ్మ గారు ముందుకు రావాలి. నేను ప్రార్థన చేసి ఆధునిక తరానికి తెలుగులో బైబిల్ భాష్యం అని ఈ వివరణ పుస్తకం, అంటే బైబిల్లో 66 గ్రంథాలను వివరంగా వర్ణించిన పుస్తకం. మరి నాకు తెలియదు రూతమ్మ గారు అంత వడిగా తెలుగు చదువుతారని తెలియదు, కానీ నాకు విశ్వాసం, నేను ప్రార్థన చేసి ఇచ్చినాక మీ అందరికంటే తెలుగు బాగా చదువుతుందండి, తప్పకుండా చదువుతుంది. నా మాతృభాష ఏంటో మీకు తెలుసు కదా, ఏంది, ఒరియానా, మలయాళం. మరి నాకు తెలుగు ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. తెలుగు మాట్లాడే వారి కంటే బాగా మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చినాడు కదా. బైబిల్ చదవమంటే మీరు తత్తర చదువుతారు, నేను అట్లా చదివాను. దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చినాడు. దేవునికే ఘనత మహిమ కలుగును కాదు. కాబట్టి అలాంటి వాక్శక్తి, అలాంటి గ్రహింపు శక్తి, అలాంటి పరిశుద్ధాత్మ ఆమెకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామం స్తోత్రం. ఈ భాష్యం బైబిల్ వివరణతో కూడిన పుస్తకం, 66 గ్రంథాల వివరణ ఉంది నాయన. మరి సహోదరి రూతమ్మ గారి ప్రేమతో ఇస్తున్నాను, ఆమెను అభిషేకించండి, వాక్శక్తి దయచేయండి, వాగ్ధాటి దయచేయండి, గ్రహింపు శక్తి దయచేయండి. నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మర్మములను గ్రహించి మరి ఈ మందకు మేపడానికి నాయన కావాల్సిన సామర్థ్యము, నైపుణ్యము, ఆత్మాభిషేకం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నెక్స్ట్ ప్రవీణ్ ముందుకు రా. ఇది కొరియన్ ప్రింట్, ఇది చాలా తేటగా ఉంటుంది బైబిల్, ఖరీదైన బైబిల్, ప్రేమతో ఇస్తున్నాను. మరి ప్రవీణ్ దేవుడు గొప్పగా దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. భార్య పిల్లలున్నారా? పిల్లలున్నారా? స్కూల్ ఇంకో సంతానాన్ని కూడా దేవుడు మీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తా. దమ్మా దగ్గర. ప్రభువా నీ పరిశుద్ధ నామ స్తోత్రం. ప్రవీణ్ కొరకు, తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక సంతానం, ఒక బాబు ఉన్నాడని వింటున్నాం, మరి ఒక సంతానం కూడా కావాలని ఆమె గర్భం తెరవని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఆయన చేసిన మంచి పని కొరకు, ఉత్తమమైన పని, ఇక్కడ చుట్టుముట్టిన జనాలు ఆరాధించుకోవడానికి వసతులు కల్పించినాడు, శ్రమ మరి తండ్రి దానం చేసినాడు. ఆయన ఆశీర్వదించి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నాను. మరి ఆయనను గొప్పగా దీవించి దేవుని వాక్యం ప్రకటించి జాబితాలో తను ఉండాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంకో గిఫ్ట్ ఉంది. వంశీ ఇంగ్లీష్ బాగా చదువుతాడని విన్నాను. మరి ఇది
లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ చాలా ఖరీదైన పరిశుద్ధ గ్రంథం. ప్రతి వాక్యానికి వరుసకు కమెంటరీ ఉంటుంది, మళ్ళీ మ్యాప్స్ ఉంటుంది, ప్రొఫైల్స్ ఉంటుంది, మ్యాప్స్, అన్ని విధాల ఎగ్జాస్టివ్ స్టడీ బైబిల్. మరి నాకు ఆశ ఏంటంటే, నా ఆశ ఇంతవరకు దేవుడు తీర్చుకుంటూ వచ్చాడు. మరి నేను ఏది అడిగినా ఇస్తాడు నాకు తెలుసు. మరి వంశీ ఈ సంఘానికి మంచి పాస్టర్ కావాలని ఆశిస్తున్నాను. అంటే ఇంకా ట్రైనింగ్ కావాలి, బైబిల్ ట్రైనింగ్, ఇంకా పెద్దలు అతనికి అనేకమైన పాఠాలు నేర్పియాలి. దాని తర్వాత తర్బీదే అవుతాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యవనస్తుడు యవన కాలమున కాడి మోయట నరునికి మేలన్నావు ప్రభువా. వంశీ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినాడు. తర్వాత ఒక సేవలో సేవకురాలకి సహాయపడుతున్నాడు. అన్ని విషయాలు చూసుకుంటున్నాడు. మేము కనిపెడుతున్నాం నాయన, ఎంత పని చేస్తున్నాడు నాయన. వంశీని దీవించి ఆయన, నువ్వు ఆనాడు యోసేపును దీవించినాడు, దీవించండి. యోసేపు ఫలించడి కొమ్మ. అవును తండ్రి, ఎంతగా ఫలించినాడు అంతగా, అంటే ఎక్కువగా వంశీని మీరు ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని ఆత్మతో నింపబడి వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకొని అది ఇతరులకు కూడా తండ్రి ప్రయోజనకరంగా తన నోటిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే నువ్వు నా నోటి వలె ఉంటావని ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము చివరి భాగంలో మేము చూస్తున్నాం. అవును, హీ విల్ బీ లైక్ యువర్ మౌత్ పీస్ లార్డ్. వి ప్రొనౌన్స్ దట్ బ్లెస్సింగ్ అపాన్ హిమ్. ఏదైనా కాని కార్యాలు తన జీవితంలో ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకుండా గురి కలిగిన జీవితం దయచేయమని, పరిశుద్ధాత్మతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సరే, నేను వాక్యానికి వెళ్ళకముందు అభిషేక ప్రార్థన రూతమ్మ గారికి చేయాలని నాకు ఆత్మప్రేరణ ఇక్కడికి వచ్చిన తర్వాత కలిగింది. మనం ఆమె కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు మందిరం ఎలాగ ప్రతిష్ఠించినామో అలాగే ఈ సేవకురాల్ని కూడా సంపూర్ణ సేవకు ప్రతిష్ఠించబోతున్నాం. నాతో 2 పాస్టర్స్ వచ్చినారు, యూపీఎఫ్ పాస్టర్స్, పాస్టర్ కృపాకర్, పాస్టర్ శాంతి. వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. Can you give me a hand mic? నేను కొన్ని ప్రమాణాలు నీతో చెప్పిస్తాను. దానికి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధి ఇక్కడ ఉందని, దైవదాసురాలని మరి ఇంతమంది దేవుని బిడ్డల సమక్షంలో ఒప్పుకోవాలి. దేవుని యొద్ద నుండి మరి ఈ ప్రాంతంలో ఈ సేవ చేయాలని, మందిరం కట్టాలని నీకు దర్శనం కలిగి ఉన్నావు కదా? అవును అని చెప్పు. అవునని చెప్పు. అవును. నువ్వు దర్శనంతో కూడి పని చేస్తున్నావా? ప్రతి అడుగులో దేవుని మాట వింటానని ఒప్పుకుంటున్నావా? సొంత చిత్తం కాదు, దేవునికి విధేయత చూపుతానని ఒప్పుకుంటున్నావా? మరి దేవునికి అయిష్టమైన ఏ కార్యం నేను చేయనని ఒప్పుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని పఠిస్తానని ఒప్పుకోవాలి. అలా కాదు, నేను అనుదినము దేవుని వాక్యాన్ని పఠిస్తాను చెప్పు. అనుదినం దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠిస్తాను. అనుదినము దేవుని హత్తుకొని నేను జీవిస్తాను. అనుదినం దేవుని హత్తుకొని జీవిస్తాను. దేవుని యొద్ద నుండి మాటలు పొందుకొని ప్రజలకు ఇస్తాను. దేవుని దగ్గర నుంచి మాటలు పొందుకొని ప్రజలకు ఇస్తాను. మరి దేవుడు నాతో మాట్లాడుకుంటే ఆయన మాట్లాడని మాటలు నేను ప్రజలకు చెప్పాను. దేవుడు నాతో మాట్లాడుకుంటే ఆయన మాటలు ప్రజలకు, ఆయన మాట్లాడని వాటిని, ఆయన మాట్లాడిన వాటిని అంటే కల్పితములను కల్పితములను అబద్ధ బోధన
ఏవి కూడా ప్రజలకు అందించను. ఏవి కూడా ప్రజలకు అందించను. స్వచ్ఛమైన సేవ ఆత్మ నడిపింపు ద్వారా చేస్తాను. స్వచ్ఛమైన సేవ ఆత్మ నడిపింపు ద్వారా ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను. మందకు మాదిరిగా ఉంటాను. మందకు మాదిరిగా ఉంటాను. మితముగా మాట్లాడతాను. మితంగా మాట్లాడతాను. అన్ని విషయంలో నేను మితంగా ఉంటాను. అన్ని విషయంలో నేను మితంగా. ఆత్మ నింపుదల కొరకు ప్రతి క్షణం నేను అడుగుతాను. ఆత్మ నింపుదల కొరకు ప్రతి క్షణం నేను అడుగుతాను. ఆత్మ ఫలములు కావాలని కోరుతాను. ఆత్మ ఫలాలు కావాలని కోరుతాను. ఆత్మ వరములతో నన్ను నింపు ప్రభు అని ప్రార్థిస్తాను. ఆత్మ వరములతో నింపు ప్రభు అని ప్రార్థిస్తాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసింది. బీదల మీద కనికరం చూపుతాను. బీదల మీద కనికరం చూపు. పేదలను కటాక్షిస్తాను. పేదలను కటాక్షిస్తాను. అందరికీ అందుబాటులో ఉంటాను. అందరికి అందుబాటులో ఉంటాను. ఏది ఎవరి దగ్గర నుండి నేను ఆశించను. ఏది ఎవరి దగ్గర నుంచి నేను జీవితాంతము ప్రభు చిత్తం నేను నెరవేరుస్తాను. జీవితాంతం ప్రభు చిత్తం నెరవేరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. మరి ఈ సమయంలో ఈ పరిశుద్ధమైన కార్యం కొరకు ఈ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ఆమె సంఘం ఎదుట, దేవుని సన్నిధి ఎదుట, దూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట ఒప్పుకున్న కార్యాలకు కట్టబడి ఉండాలని మేము కోరుతున్నాము. ఈ లోకంలో ఎన్నో మిరుమిట్లు కొలిపే కార్యాలు ఉన్నాయి. లోకాశలు, మరి శరీర ఇచ్చలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా వదిలిపెట్టి గురి యొద్దకే మేము పరిగెత్తాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గురి లేని వాని వల్ల నేను పరిగెత్తడం లేదు. నేను వెనుకున్న వాటిని అన్నింటినీ మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెత్తున్నాను అన్నాడు. నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడను అయిపోతానేమో, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. అవును ప్రభా, అలాంటి విరిగి నలిగిన హృదయం ఈ సహోదరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆత్మల భారం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పేరు కొరకు, కీర్తి కొరకు, స్వలాభం అపేక్షించి స్వార్థం కొరకు కాకుండా అట్టి చర్యలన్నీ కొట్టివేస్తున్నాము యేసు నామములో. నీ పరిశుద్ధాత్మతో ఈ బిడ్డను నింపుమని ప్రార్థిస్తున్నాను. ఆమెకు అడగకుండానే వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చినావు. ఆమెకు చక్కని ఒక మందిరం ఇచ్చినావు తండ్రి. ఆమె దీని కొరకు ఏం పెట్టుబడి చేయలేదు, అంతా దేవుడు చేసిన కార్యం అని ఒప్పుకుంటుంది నాయన. ఆమెకు సహకరించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుమని ప్రభువా. ఈ ప్రాంతంలో ఈమె గొప్ప పరిశుద్ధురాలుగా పిలువబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది సేవకులు సేవ పేరట మోసాలు చేస్తున్నారు, కానీ యథార్థమైన సేవ చేయాలని మనం అభిషేకిస్తున్నాం ప్రభువా. ఓ షీ షుడ్ డూ ఏ గ్రేట్ జాబ్ ఫర్ యూ మైటీ లార్డ్. నాయింట్ హర్ లార్డ్ విత్ ఎ ప్రెషియస్ ఆయిల్. ఆమె తండ్రి దీర్ఘాయుస్తో పాటు మంచి ఆరోగ్యము, దివ్యమైన ఆత్మాభిషేకము, గొప్ప దర్శనము దయచేయమని, ఆమె ఇంటి వారిని కూడా మీరు దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించమని, అంచెలంచుగా పెంచుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అటు తిరుగు, వాళ్ళకు మాట్లాడు 2 నిమిషాలు. హల్లెలూయా. నేను దేవుడి దగ్గరే ఒప్పుకున్నాను. అంటే దేవుడి చిత్తానుసారంగా నేను బ్రతికిన రోజులు ఆయన కొరకే జీవిస్తాను. ఆయన మహిమార్థమే ఆయన దగ్గర పొందుకొనే మీకు చెప్తాను. అక్కడ నా సొంత ఆలోచన ఏది జరగకుండా నేను చేస్తాను. చప్పట్లు కొడుతుంది. సంతోషమేనా మీకు అందరికీ? రూతమ్మ ఏడుస్తుంది, అంటే సంతోషంతో ఏడుస్తుంది, కన్నీళ్లు గారుస్తుంది. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో ఏం వస్తాడు? పంటకు వస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచు పోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడంట. కాబట్టి సంఘానికి నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మరి ఆమెను ఒక దైవ సేవకురాలుగా ఇప్పటి నుండి ఆమె పాస్టర్ అమ్మ అని పిలువబడుతుంది. సిస్టర్ కాదు, అక్క కాదు, చెల్లె కాదు, ఏమని పిలవాలా? పాస్టర్ అమ్మ. మా పాస్టర్ అమ్మ
మరి పాస్టమ్మ కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాస్టమ్మ పక్కన ఒక పాస్టర్ లేడు, కానీ దేవుడు ఒంటి వారిని కూడా వాడుకుంటాడు. వారిలో ఒంటరి అయిన వారిని ఆయన ఏం చేస్తా అన్నాడు? 1000 మందిని చేస్తాడు. సో ఇప్పుడు 1000 మంది అవుతుంది, ఈమె మళ్ళీ 1000 × 1000 అవుతుంది. ఇంకా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ రూతమ్మ, గాడ్ బ్లెస్ యూ. కొద్దిసేపు మీకు వాక్యం చెప్పి మరి నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు అంశము ఆలయం యొక్క ప్రశస్తత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఆలయము, మందిరము అని మనం చెప్తూ ఉంటాం, కానీ దానికి చాలా విలువ ఉన్నది. ఆ విలువలు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుని ఆలయం యొక్క ప్రశస్తత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయము చాలా ప్రశస్తమైంది. దేవుని ఆలయంలో ఆనాడు యాజకులు, మీరు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1 నుండి 3 చూడండి. 2వ దినవృత్తాంతములు, మైకుంటే చదువు, లేకుండా నేనే చదువుతాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చాలు. అయితే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, మందిరములో దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమతో మరి మందిరాన్ని దేవుడు నింపుతాడు. యాజకులను తన తేజస్సుతో, మందిరాన్ని తన మహిమతో ఆయన నింపుతాడని సొలొమోను అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. 2వ దినవృత్తాంతం 7:1 నుండి 3. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు దీర్ఘమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను అగ్ని దహించిందంట. అంటే ఎలాంటి ప్రార్థన, ఎలాంటి ఆరాధన, ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు అంటే ఆకాశం నుండి అగ్ని స్వయంగా దిగిందన్నమాట. దిగి ఆ బలులను దహించిందంట. యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండేనంట, నిండిపోయిందంట దేవుని తేజస్సు. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. యాజకులు అంటే దేవుని చేత ఎన్నికైన వారు, ఏర్పాటైన వారు, ఆత్మతో నింపబడిన వారు కూడా ఆ మందిరంలోనికి ప్రవేశింపలేకపోయినారంట. యెహోవా తేజస్సు అంత బలంగా దిగిందంట. అయితే యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా, అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట అంటారు. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మందిరం అంటే చాలా గొప్ప కార్యము. మందిరము దేవుని తేజస్సుతో, దేవుని మహిమతో నింపబడాలని ప్రార్థించాలి. యాజకులు నీ మహిమను చూడాలి, మేమందరం నీ ఘనకార్యాలు చూడాలని మందిరం కొరకు ప్రార్థన చేయాలి. 122వ కీర్తనలో దేవుని మందిరంకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించినాను ఎవరంటారు? దావీదు అంటాడు. దావీదుకు ఎప్పుడు మందిరం అంటే చాలా ప్రేమ. అందుకే 122వ కీర్తనలో అంటాడు, యెహోవా మందిరమును ప్రేమించువారు వర్ధిల్లుతారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఎందుకంటే యెరూషలేం అంటే దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు అని అర్థం, దేవుడుండు చోట అని అర్థం. మరి దైవ సన్నిధికి మనం మందిరంకి వస్తాం, దేవుని కార్యాలు వినడానికి వస్తాం. మన మందిరంలో ప్రవేశించినప్పుడు వాక్యం వింటాం, పాటలు పాడతాం, ఆరాధిస్తాం, దేవుని కొనియాడుతాం, దైవ కార్యాలన్నీ గ్రహిస్తూ ఉంటాం, దేవుని భయంతో మనం ఉంటాం. అంటే దేవుడున్న చోట ఇవన్నీ జరుగుతుంది. ఆరాధన, వాక్య పరిచర్య, ఇవన్నీ అంటే దైవ సన్నిధిని దింపుతుందన్నమాట. యేసుప్రభు ఒక వాగ్దానం ఇస్తాడు కదా, మత్తయి 18:18లో, ఎక్కడ 2-3 నా పేరట కూడతారో నేను అక్కడ ఉంటాను. మనం అనుకుంటా లక్షలు కూడుకుంటేనే దేవుడు వస్తాడని కాదు. 2 కూడుకున్నా వస్తాడు, 3 కూడుకున్నా వస్తాడంట.
బైబిల్లో నాకు చాలా సంతోషం ఏంటంటే చిన్న మందా మీరు భయపడొద్దు అన్నాడు. మరి నేను అనుకుంటాను పెద్ద మందా భయపడొద్దని ఎందుకు అనలేదు అంటే నాకు అనిపిస్తుంది చిన్న మందలో మరి యేసుప్రభు ఉన్నాడు, పెద్ద మందలో కూడా ఉన్నాడు, కానీ చిన్న మంద అయినందుకు నువ్వు భయపడే అవసరము లేదు. ఆయన మంచి కాపరి, ఆయన మీకు తోడుండి మీ ప్రార్థనలు విని మహిమతో ఆ చిన్న మందిరమైన దాన్ని నింపగలడని అర్థం. మరి దేవుని మందిరానికి సంబంధించిన ఒక మాట ఇక్కడ ఉంది. ఏ అవసరతైనా మందిరంలో ప్రవేశించి ప్రార్థించినప్పుడు కొండ కానీ పర్వతం కానీ గుట్ట కానీ అది కరిగి లయమైపోతుంది. ఎందుకంటే అక్కడ అగ్ని ఉన్నది. అగ్ని అంటే దేవుని సన్నిధికి సూచన. అగ్నిలో కరగందంటూ ఏది లేదు కదా. మనం ఏదైనా కరగకుంటే దాన్ని అగ్నిలో ఇస్తాం. అలాగూ దేవుడు అగ్ని, ఏలైనగా ఆయన దహించు అగ్ని. అయితే ఇదే అధ్యాయంలో మీరు చూడండి, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 12 నుండి నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకొంటేని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. సో ఇన్ని బాధలు వస్తాయన్నమాట దేశంలో. ఏంటి తెగుళ్ళు, మరి ఇంకంటే దేశం నాశనం అయినప్పుడు, మిడతల చేత మరి ఆ పంటంతా పాడైనప్పుడు, జనుల మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు, మరి వాన కురియకుండా కరువు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా నేను తప్పకుండా మీరు నాకు మొరపెడితే నేను మీ మొరను ఆలకించి మిమ్మును స్వస్థపరుస్తాను, మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి ఉన్నది అని అర్థం. అయితే ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గం నుండి విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఇక్కడ మందిరంకి వచ్చేవాళ్ళు ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 2 కార్యాలు ఉంది. మందిరంకి వచ్చేవాళ్ళు అంటే నా పేరు పెట్టబడిన నా జనులు, అంటే మందిరంకి వచ్చే విశ్వాసులు, దేవుని బిడ్డలు, యేసు రక్తమందు విమోచింపబడిన వారు. వారు ఏం చేయాలంట? ఎన్ని కార్యాలు చేయాలన్నది మీరు లెక్క పెట్టండి. తమను తాము తగ్గించుకోవాలి, 2వది ప్రార్థన చేయాలి, 3వది దేవుని వెతకాలి, 4వది చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గం ఉంటే విడిచిపెట్టాలి. చెడు కార్యాలు చేసే సేవకుల ప్రార్థన దేవుడు వినడు. చెడు కార్యాలు చేసే విశ్వాసుల ప్రార్థన కూడా దేవుడు వినడు. ఎందుకంటే ఆ చెడుతనం తొలగిపోవాలి. యేసు రక్తమందు నువ్వు ప్రోక్షింపబడి చక్కగా కడగబడి, దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఎన్నటెన్నటికి ఒక మందిరానికి అలంకరణ ఏదంటే పరిశుద్ధత. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. జనాలు సాక్ష్యం చెప్పాలి, ఈ మందిరంలో అడుగుపెట్టి నేను మోకరించి ప్రార్థన చేస్తే నా యొక్క సమస్య ఏమైపోయింది? తీరిపోయింది. సంతానం లేక నేను ఈ మందిరానికి వచ్చినాను, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చినాడు. ఉద్యోగం లేక నేను వచ్చినాను, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు. విడిపోయిన కుటుంబం మరి నాది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము జతపరచబడినాము. మరి మాకు ఇంకా అప్పులుండింది, మరి మిత్తి కట్టి అలసిపోయినాము. కానీ ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో మేము ప్రార్థన చేసినప్పుడు అప్పంతా మాది తీరిపోయింది. డాక్టర్లు కూడా నయం చేయలేని రోగం మాకు ఉండింది, కానీ ఇక్కడ వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా రోగం ఏమైపోయింది? నయమైపోయింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. చీకటి శక్తులతో, మంత్రశక్తులతో మేము బాధపడినాము. ఈ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని ఏం చేసినాడు? మమ్మను మరి స్వస్థపరిచి మమ్మను పరిశుద్ధాత్మతో నింపినాడు. ఈ సాక్ష్యాలు కావాలి. తప్పకుండా ఈ మందిరాన్ని దేవుడు అలాగే దీవిస్తాడని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది చేసినప్పుడు దేవుడు మనం చేయలేని కార్యాలు చేస్తాడు. అదేంటంటే మరి 15వ వచనం అక్కడే ఉంచండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని ఇంకేం చేస్తాడు? వారి పాపములను క్షమించి ఇంకా వారి దేశమును స్వస్థపరచు. దేశమును స్వస్థపరచాలి, మన కుటుంబాలను స్వస్థపరచాలి, మనల్ని కూడా దేవుడు స్వస్థపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మరి మందిరం గురించి కొన్ని మాటలు మీకు చెప్తానన్నాను కదా. మందిరం అనేది క్రైస్తవులకే కాదు, ఎందుకంటే వాక్యంలో నేను చూసినప్పుడు అన్యజనులు కూడా దేవుని వెలుగునకు ఆకర్షింపబడతారని ఉంది.
ఎవరైనా అంటారు, అమ్మ మాకు జర మందిరానికి తీసుకుపో అంటే వెంటనే మీరేం చేయాలి, తీసుకొని రావాలి. పాస్టమ్మతో కలపాలి, లేకుంటే పెద్దలతో కలపాలి, లేకుంటే మీరు విశ్వాసురాలు అయితే మీరు ప్రార్థన చేయాలి, విశ్వాసి అయితే నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేయాలి. యెషయా 56:7 చూడండి. యెషయా 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసింది. చూడండి, అందరూ అంటారు మా దగ్గర యూట్యూబ్ ఉందిలే, ఈరోజు మేము ఆరాధన యూట్యూబ్లో చూస్తామంటే కుదరని పని. నువ్వు దేవుని సన్నిధి అనుభవించాలి, దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూడాలంటే తప్పకుండా నువ్వు మందిరానికి రావాలి. కొందరు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుడున్న చోటికి వెళ్తారు మందిరానికి. కానీ నీవు పక్కనున్న మందిరానికి వెళ్ళకుండా నేను యూట్యూబ్లో చూస్తాను, జూమ్లో చూస్తానంటే కాదు. దేవుడు దానికి మార్కులు వేయడు. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. రాజు దావీదే అంటున్నాడు, నేను మందిరానికి వెళ్తాననే మాట నా చెవిలో పడగానే నాకేం కలిగింది, సంతోషం కలిగింది. ఎందుకు సంతోషం కలిగింది అంటే ప్రార్థనా మందిరంలో దేవుడు అటివారిని ఆనందింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మతో సత్యంతో ఆరాధన జరుగుతున్నప్పుడు కొందరి కట్లు బంధకాలు ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును. కొన్ని రోగాలు వదిలిపోతాయి, భయం పోతుంది, సంతోషం ధైర్యం వచ్చేస్తుంది, పాపం ఉంటే పోతుంది, పరిశుద్ధులైపోతారు. స్వచ్ఛమైన ఆరాధనలో దేవుని సన్నిధి దిగుతుంది. ఇంతకుముందు మనం చదివిన తేజస్సుతో ఆ మందిరం ఏమైందంట, నింపబడిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి దేవునికి అంగీకారమైన త్యాగపూర్తికమైన విరాళాలు ఇచ్చి, నీ వంతు శ్రమదానం ఇచ్చి, దైవ కార్యాల్లో శ్రద్ధ చూపెడితే అట్టివారికి దేవుడు ఇచ్చే బహుమానము చాలా గొప్పది. అట్టివారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని ఉంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మరి ఈ మార్గంలో, క్రైస్తవ మార్గంలో ఉన్న గొప్ప కార్యం ఏంటంటే, మందిరము కేవలం క్రైస్తవులుగాని కాదు, మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. హల్లెలూయా చెప్దామా? దీంట్లో జాతి మత కుల భేదం లేదు, రంగు రూపం భేదం లేదు, భాష భేదం లేదు, కుల భేదం లేదు, జాతి భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట చెప్తే 1000 రూపాయలు ఇస్తా. పాస్టర్లు చెప్పొద్దు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. గునుగకుండా లేచి చెప్పు. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు. లేచి చెప్పు. అపోస్తల కార్యం అందరు చెప్తే ఎట్లా? ఒక ఆమె లేవబోయింది కానీ సగం లేచి కూర్చుంది. అపోస్తల కార్యం 10 అందరు తీయండి ఆ మాట. 10:36. యేసుక్రీస్తు అందరి ప్రభు. హల్లెలూయా. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. అంటే యేసుక్రీస్తు అందరి ప్రభు. ఎవరు ఆమె చెప్పిన ఆమె ఒకసారి చేతులు చూపాడు. వెరీ గుడ్. చెప్పినావు కానీ నువ్వు లేవనందుకు నీకు ప్రైజ్ లేదు. నేను లేచి చెప్పమన్నాను కదా. సరే, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. అయితే మరి దేవుని మందిరం ఒకసారి యేసు ప్రభువుకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. మందిరం పాడైనప్పుడు యేసుక్రీస్తుకు వచ్చిన రోషం ఇంతంత కాదన్నమాట. కొరడా పేరినాడంట. 2 పర్యాయములు ఉంది సువార్తల్లో. యోహాను సువార్తల్లో ఆయన మొట్టమొదట పరిచర్యకు అడుగుపెట్టినప్పుడే ఆయనకు ఈ కార్యం చేసినాడు. ఆయన మొట్టమొదట్లో చేసినాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, సిలువ మరణానికి ముందు కూడా చేసినాడు. అయితే ఆయనకు మందిరము మరి క్రమము లేకుండా ఉన్నప్పుడు చాలా కోపం వచ్చిందట. కొరడా వేని వేసినాడంట అందరిని. అది యేసుప్రభు కొడతాడా? యేసుప్రభుకు ఆ రైటియస్ ఇండిగ్నేషన్ ఇంగ్లీష్లో అంటారు, ఆ నీతి కొరకున్న రోషం కొట్టి ఆ బల్లలన్నీ పడేసి, ఆ పిట్టలన్నీ, ఆ పావురాలను, ఆ యొక్క గొడ్లు ఎడ్లు గొర్రెలు అన్నింటినీ తోలేసేసినాడు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇది మీరు దొంగల గుహగా ఎందుకు చేసినారు? చూసినారా ఎంత జాగ్రత్తగా ఉండాలో మందిర పనులు చేసేవారు. మందిరం ఏదో దేవుడు ఇచ్చినాడని చెప్పి అల్లాటప్పగా చేస్తే శిక్ష పడుతుంది. చాలా భయభక్తులతో దేవుని సేవించాలి. గడగడ వణుకుచు ఆయనను సేవించాలి. సంతోషంతో ఆయనను సేవించాలి. మహోన్నతులైన దేవుని సేవకులుగా ఉండడం స్వల్ప విషయం అది.
అల్లాటప్పగా చేస్తావా? అశ్రద్ధగా చేస్తావా దైవ కార్యం? దేవుడు అట్టి వారిని మరి తప్పకుండా శిక్షిస్తాడు. దేవుని భయం ఉండాలి దేవుని సేవించేటప్పుడు. మరి మీరు ఆయనను ప్రేమించాలి. 2వ కీర్తనలో ఉంది, కుమారుని మీరు ఏం చేయాలి? ఇప్పుడు కుమారుని ఏం చేయాలని ఉంది 2వ కీర్తనలో? ముద్దు పెట్టుకోవాలి. వెరీ గుడ్. గడగడ వణుకుచు ఆయనను సేవించాలి. చదవమ్మా ఆ మాట. కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు. ఇంకెవరు కుమారుడు? దైవ కుమారుడు. చదువు. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ పేరేంటి? స్వప్న. చాలా బాగా చదివినావు, తప్పు లేకుండా. చప్పట్లు కొడదాం ఒకసారి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ముద్దు దేనికి సూచన? ఆరాధన. ముద్దు దేనికి సూచన? ఆ పాపాత్మురాలు వచ్చి యేసు పాదాలకు ఏం చేసింది? మానక అని ఉందన్నమాట. మానక ముద్దు పెట్టిందండి. అంటే కంటిన్యూస్ వర్షిపింగ్ జీసస్. ఆమె మానక యేసు ప్రభును ఆరాధించిందని అర్థం. మానక ముద్దు పెట్టుకుంది. అలాగే కుమారుని ముద్దు పెట్టుకోవాలి. లేని ఎడల ఆయన కోపించును. రోషం గల దేవుడు, కుమారుని మీద నుండి నీ యొక్క శ్రద్ధ తొలగించి ఇంకా ఏటో చూసావా, అటు ఇటు చూసినావంటే, గమ్యాన్ని పోగొట్టుకున్నావంటే నీకు ఆశీర్వాదం రాదు, కానీ పైగా శిక్ష వస్తుంది. దేవుడు ఒక పని అప్పగించినాడు. ఆ పని తప్పకుండా చక్కగా పవిత్రంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ హ్యావ్ టు పుట్ 100% కాన్సన్ట్రేషన్. ఒకరోజు నేను దేవుణ్ణి అడిగినాను. బ్యాంక్లో పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు సేవకు, పరిపూర్ణ కాల సేవకు. మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలుపు ఉండి కూడా నేను 10 సంవత్సరాలు అన్నీ మేనేజ్ చేస్తూ, ఇటు బ్యాంక్ పని, అటు ఇల్లు, అటు మినిస్ట్రీ పరిచర్య చేస్తూ నేను చేశాను. అప్పుడు దేవుడు నాతో ఖచ్చితంగా చెప్పినాడు, నీ బ్యాంక్ ఉద్యోగం వదిలేసి పూర్తిగా నన్ను హత్తుకో, నా మీద ఆధారపడు. అప్పుడు మరి ప్రభు పాదాల దగ్గర నేను ఒప్పుకున్నాను. అవును తండ్రి, నిన్నే గురిగా పెట్టుకొని నేను సేవ చేస్తాను. ఈ లోకంలో నాకు ఇంకేం అవసరం లేదు, ఏకాగ్రతతో చేస్తాను. దేన్ని కూడా నేను నీకంటే ఎక్కువగా ప్రేమించాను, ఏది కూడా నన్ను నీకంటే ఎక్కువగా ఆకర్షించదని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను దీవించినాడు. దేవునికి స్తోత్రం. ఆమె దర్శనం చూసిందంట కదా మీ పాస్టర్ అమ్మ గారు రుతమ్మ. రామ్నగర్లో జామ చెట్టు ఎంతవరకు వ్యాపించిందంట. మరి ఇప్పుడు వనస్థాలిపురం మాత్రం కాదు, ఇది లోక దిగంతముల వరకు వ్యాపించిపోయింది. హల్లెలూయా. ఆ దర్శనం ఆమె కనబడ్డది అప్పుడు. అవును, లోకము దిగంతము. కీర్తనలు 2:8 ఒక మాట ఉంది, గట్టి చదువు స్వాతి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. అవును, దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగితే ఇస్తాడు. అంటే దేవునికి కావలసినవి నీలో కనబడాలి. గట్టి గింజల్ని ఇస్తాడు కదా. మనకు కావాల్సింది పొట్టు కాదు, ఏం కావాలి? గట్టి గింజలు కావాలి. పొట్టుగా వస్తే కూడా గింజలుగా తయారు కావాలి. అంటే ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని కాదు, నేను అది నమ్మను. కానీ గట్టి గింజలు ఒక్కటైనా భూమిలో పడితే విస్తారంగా అది ఫలిస్తుంది. చూడండి, ఒక గట్టి గింజ ఇక్కడికి వచ్చి ఫలించింది. మరి ఆ సేవలు అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా మరి దేవుడు వాడుకుంటాడు. అలాగూ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు తప్పకుండా నమ్మకస్తులకు దేవుడు అనుగ్రహిస్తాడు. మేమైతే నేను సేవ ఆరంభించిన దినం నుండి దేవుడు నాతో మాట్లాడినాడు, మందిరం ఎప్పుడు తెరిచి ఉండాలని. అయితే మందిరం ఎట్లా తెరిచి పెడతాము, కష్టమే కదా. మరి నేను 10 సంవత్సరాలు బ్యాంకులో కూడా పనిచేసినాను, మందిరం మెయింటైన్ చేసుకుంటూ. అప్పుడు ఒక మనిషిని పెట్టినాను, నేను 2-3 పెట్టేదాన్ని, మందిరం కాపాడండి, జనాలు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటారని. నాకు అలాంటి దర్శనం దేవుడు ఇచ్చినాడు. మరి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి దర్శనము మీ పాస్టర్కి ఇస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పినట్టు వినాలి ఏదైనా కానీ. భారభరిత హృదయానికి దేవుడు స్తుతి వస్త్రం ధరింపజేస్తానన్నాడు, అంగలార్ప్రతిగా నాట్యం ఇస్తానన్నాడు,
కృంగిపోయిన వారిని లేవనెత్తన్నాడు. మరి బాధలో ఆయన నెమ్మది అనుగ్రహిస్తానన్నాడు. యెషయా 61లో మీరు చూస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ దర్శనాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. 61 యెషయా చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. రూతమ్మ దుఃఖంతో వచ్చింది నా దగ్గర. నేను దేవుడు నన్ను అభిషేకించినాడు, నా చేయి పెట్టి ఆమె తల మీద నుమురుతూ ఆమెను ఆదరిస్తూ ప్రార్థన చేస్తూ ఆమె కన్నీళ్లను తుడిచి దేవుని గురించిన వార్త చెప్పినందుకు ఆమె ఇప్పుడు ఎంతగా వర్ధిల్లింది కదా. మరి దేవుని మాట నిజమా అబద్ధమా? ఎంత పర్సెంట్ నిజం? 100% నిజం. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చటకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. అప్పుడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయ, బూడిదకు ప్రతిగా పూదండ ఎప్పుడేస్తాం మనం? శుభం పలుకుతూ పూలగుచ్చం ఇస్తాం, పూల దండలు ఇస్తాం. బూడిద దేనికి సూచన? ఆనాడు ఉపవాసంతో రాజులు సైతం ఎక్కడ కూర్చునేదంట? బూడిదలో కూర్చునేది, విలపించేది. ఏమో శ్రద్ధగా మీరు బఠాని తినుకుంటా, కాలు మీద కాలు వేసుకొని చికెన్లు ఇవన్నీ తినుకుంటా దేవుని వాక్యం మందిరంలోకి వచ్చి దేవుని భయభక్తులతో నువ్వేం చేయాలి? గడగడ వణుకుచూ ఆయనను సేవించాలి. ఆరాధన అంటే ఒక సేవ. నీవు దేవుని స్తుతిస్తున్నావంటే అదొక సేవ. దేవునికి తగిన మహిమను చెల్లిస్తున్నావంటే నువ్వు అర్పిస్తున్నావు అనమాట. అదొక బలి, అది బలియాగము. పాత నిబంధనలో బలి అర్పించడానికి పశువులను గొర్రెలను వద్దంటున్నాడు. విరిగి నలిగిన హృదయం చాలంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. ఆయన ఒక్కసారే సిలువ మనం సిద్ధపడి దేవుని ఆలయంకు రావడం కూడా ఒక బలి. అది అవును, కొన్ని త్యాగం చేసి రావాల్సి వస్తుంది, కానీ ఇవన్నీ దేవునికి చాలా అంగీకారములు. హల్లెలూయా. మరి రాజైన దావీదు గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రాజు దావీదు మహారాజు. ఆయనకు ఒక కోరిక ఉండేదంటే ఎప్పుడు. 27వ కీర్తన చూడండి, 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం. ఆయనకు బంగారు సింహాసనం కంటే, బంగారు దండం కంటే, అంత వైభవంగా ఉన్న రాజభవనం కంటే ఏది ఎక్కువ ఇష్టం ఆయనకు? మందిరంలో ఇష్టం. అది అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగినానంట. ఇప్పుడు మనం రండి మందిరంలో పనిచేయండి, మందిరంలో ఉండండి అంటే పెద్ద భారంగా మరి వారు అనుకుంటారు. అలాగ అనుకోకూడదు. నువ్వు మందిరాన్ని ప్రేమించు. ద మోర్ యు లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ద మోర్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యువర్ హెడ్. దేవుని స్తోత్రం. నీతి మంతుని తల మీదకి వచ్చి పడుతుందంట. ఏంటి? వెరీ గుడ్. నీతి మంతుని తల మీదకి వచ్చి వద్దు అన్నగాని పడుతుందంట ఆశీర్వాదాలు. ఎక్కడుంది ఈ మాట? ప్రైజ్ కొట్టండి, నేను 1000 రూపాయలు ఇచ్చిన. నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతలు కరెక్ట్. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. వెతకండి తొందరగా. సామెతలు 10:6 వచనమా? అవును, అందరం కలిసి చదువుదామా ఇది? నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. బలత్కారం భక్తిహీన నోరు మూసి. తల మీదికి ఆశీర్వాదం. ఇప్పుడు మీరు మందిర ప్రాంగణంలో ఎక్కడైనా మీ ఇల్లు ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ మందిరం దగ్గర ఎంతమందికి మీ ఇల్లు ఉన్నాయి చెప్పండి, ఒకసారి చేతులు చూపెట్టండి. లేదా చాలా ప్రయాణాలు చేసి వస్తారా మీరు? మందిరం దగ్గర ఒక ఇల్లు తీసుకోండి తొందరగా. కీర్తనలు 64 కీర్తన చదువుదాం. 64. మందిర ప్రాంగణములో నివసించువారు ధన్యులు అని ఉన్నది. 4వ వచనం చదవండి. 65వ కీర్తన 4వ వచనం.
చాలు. అంటే దేవుని మందిరములో నివసించాలని కూడా కోరుతారు భక్తులు. నీ మందిరములో నేను గడపాలి. ఇప్పుడు దావీదు అంటాడు, నీ మందిరములో నా జీవితకాలం అంతా నేను నివసించాలంటున్నాడు. 84వ కీర్తన చూసినప్పుడు, నీ మందిరంలో ఒక్క దినము నేను గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడ మందిరంలో ఒకవేళ నాకు మరి నేను గడపలేకపోతే కనీసం నీ ఆవరణంలో ఉంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి వెళ్ళొచ్చు కదా అని ఆయన ఆశ. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదాం. మంచి మాట కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మందిరంలో నివసించు వానికి శ్రేష్టమైన భోజనం ఏర్పాటు చేస్తాడంట, శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తాడని ఒక దగ్గర ఉంది. మీకు గుర్తుంటే చెప్పండి ఆ రెఫరెన్స్. నా సన్నిధిని నివసించు వానికి శ్రేష్టమైన భోజనము, మరి ప్రశస్తమైన వస్త్రాలు నేను ఇస్తాను, ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉంటుందని చెప్పగలుగుతారా? ఎక్కడుందని? ప్రైజ్లన్నీ నాకే ఈరోజు. యెషయా 23:18 చదవండి. ఆఖరి 3 వరుసలు చదవండి. యెహోవా సన్నిధిని, యెషయా 23:18 ఆఖరి 3 వరుసలు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా ఉండు. అంటే ఒక్కొక్కరు తెచ్చి ఇస్తారన్నమాట. ఇక్కడ ఈరోజు కూడా ఒక పార్సల్ వచ్చింది, మంచి ఖరీదైన బట్టలు. నా కుమార్తె లండన్ నుండి పంపించింది. బట్టలే అనుకుంటా, ఓపెన్ చేయలేదు నేను పార్సల్. మరి హడావుడిగా వచ్చేసినాం. నేను చెప్పినా, నీ దగ్గర మంచి బట్టలు ఉంటే చిన్న చిన్న పిల్లలకు, ఆమెకి 2 ఆడపిల్లలు, నీకు వీలుంటే పార్సల్ పంపు, నేను ఇక్కడ ఇస్తానన్ను. అదే ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా అలా పంపింది. దేవుడు మాట్లాడతాడు అన్నమాట. గొప్పవారితో మాట్లాడతాడు, ఉన్నవారితో మాట్లాడతాడు. పో అక్కడ పో, మందిర అవసరాలు తీర్చేయి, అందరికి ఇంత భోజనం పెట్టు, మంచి చికెన్ పెట్టు, బిర్యానీ పెట్టు అని మాట్లాడతాడు గొప్పవారితో. మొన్నటి రోజు అమలాపురంలో మత్స్యకారులు వల వేసిండ్రంట. వల వేస్తే చిన్న చిన్న నత్తినీళ్ళు కాదు, 1500 గ్రాముల పెద్ద చేప దొరికిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకోండి. సాధారణంగా చిన్న చిన్న చేపలు పడతాయి కదా వాళ్ళలో, ఇది పెద్ద చేప 1500 కిలోలు అంట. అలాగే రూతమ్మ గారికి అలాంటి ఒక 10 చేపలు దొరికితే బాగుండు. ఈ మందిరం ఇంకా పెద్దగా చేసేస్తుందా. దేవుని స్తోత్రం. దేవుడు ఆ పట్టణపు లాభాన్ని దైవ సేవకులకు వారి అవసరతలు తీర్చడానికి దేవుడు ప్రశస్తమైన వస్త్రాలను, సంతుష్టినిచ్చు భోజనం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఆశ్రయించు నరుడు ధన్యుడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు అంతకంటే ధన్యుడు. మరి 36వ కీర్తన చూడండి. మందిరంలో మీకు ఏమి లభిస్తుంది? నేను మందిరం యొక్క ప్రశస్తత గురించి వివరిస్తున్నాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. 36వ కీర్తన 8-9. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊటగలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం మందిరంలో ఉంది. చాలామంది పురుషులు మందిరానికి రారు. ఆ భార్య ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసేది, మా ఆయన గుడికి రావాలయ్యా, మా ఆయన గుడికి వస్తాడులే. ఎక్కడ పోతాడు? దేవుడు ముక్కు గాలం ఇచ్చి రప్పలాగినప్పుడు వస్తాడు. ప్రార్థన అనేది చాలా శక్తి. ఒకవేళ నీ భార్య అలా ప్రార్థన చేస్తే గెట్ అలర్ట్. ఐసీయూలో పడకముందు, ఇంకా ముక్కు గాలం వేయకముందు వెంటనే సదురుకొని ఎక్కడికి రావాలి? భార్యతోటి మందిరానికి రావాలి. అవునా కాదా? ఎంత మట్టుకు అవును ఇది? అప్పుడు అనుకుందంట, నేను చేసింది పొరపాటు. ముక్కు నలిగిపోయింది. అప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు క్రమంగా మందిరానికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దెబ్బ పడే వరకు చక్కగా మనుషులు దెబ్బ పడాల్సిందే అన్నమాట. మీరు తల్లిదండ్రులు కదా, మీ పిల్లల్ని బుజ్జగించి చెప్తే ఏం వాడతారు? ఇక పేను బెత్తం వాడతారు. కాబట్టి అలా కాకుండా దేవునికి కోపం రాకముందే దేవుని ఆలయానికి రావాలి, దేవుని ఆరాధించాలండి. ఇప్పుడు వర్షిప్ గాడ్. దేవుడు అసలు నన్ను ఎందుకు సృజించినాడంటే దేవుని నిండుగా మనసారా నువ్వేం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధన అంటే ఆ దేవుని గొప్పతనాన్ని నీవు కొనియాడుతున్నావు. నువ్వు రావడమే ఒక సాక్ష్యం కదా. నువ్వు బైబిల్ పట్టుకొని వీధుల్లో నుండి వచ్చి దేవుని మందిరానికి వచ్చినావంటేనే నీ గురించి పెద్ద సాక్ష్యం. దేవుని స్తోత్రం. అంటే యువర్ ఆనరింగ్ గాడ్.
నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మందిరానికి వచ్చి పోవడం ఎంత ఆశీర్వాదకరం. కాబట్టి ఎప్పుడు అలక్ష్యం చేయదు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. నీకు 10,000 రూపాయలు ఇస్తే దేవుడు అన్నాడు 10వ భాగం ఇవ్వమన్నాడు కదా, మొత్తం ఇవ్వమనలేదు కదా. జీవం గల దేవుని దర్శించడం నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా. ఎంత పొజెసివ్ చూడండి. ఈ కీర్తన ఎవరు రాసినారు? కోరహ కుమారులు రాసిన కీర్తన. నా దేవుడు, నా సమస్తం, నా రాజు, నా ప్రభువు. ఆయన ఎవరు? ఆయన చిన్నవాడు, అల్పుడు గాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, కమాండర్ ఆఫ్ ది ఆర్మీస్. ఇంకా ఆయన ఉంటే నాకు ఏం తక్కువ కదా. ఎవరైనా పోలీస్ అఫీషియల్, హై అఫీషియల్ నీకు చనువుగా ఉండి నీకు తెలుసుంటే నీకు ఎంత సంతోషం కలుగుతుంది. నాకు ఏదైనా కానీ ఆ పోలీస్ కమిషనర్ ఉన్నాడు అని అనుకుంటావు మనసులో. కానీ అంతకంటే గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికాను. అంటే దీని అర్థం ఏంటంటే పిచ్చుకలను చూసి అసూయపడుతున్నాడు కోరహ కుమారులు. ఈ పిచ్చుకలు మందిరంలో బాగా సమయం గడుపుతుంది. ఇంకెందుకు పైగా గూడు కూడా కట్టుకున్నాయంట. గూడు కట్టుకుంది. మీరు ఇల్లు వదిలేసి ఉంటారా? ఉండరు. టైం అవుతుంది ఇంకెంతసేపు. కానీ ఆ పిచ్చుకలను చూసి ఈ రచయితకు ఈర్ష్య కలుగుతుందట. నాకేమో ఇన్ని పనులున్నాయి, ఈ పిచ్చుకలైతే దినమంతా రాత్రంతా ఎక్కడ కూర్చున్నాయి, గూడు కట్టుకొని పిల్లలు పెడుతున్నాయి, పిల్లలు కూడా పెట్టుకొని ఆనందిస్తున్నాయి కదా అని అసూయపడుతున్నాడు. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికాను. నీ మందిరం నందు నివసించు వారందరూ ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని శుద్ధం. అందుకే మీరు డ్యూటీలు పెట్టుకోవాలి. 2 గంటలు నేను ఉంటా, ఎవరైనా వస్తే ప్రార్థన చేస్తా, మళ్ళీ 2 గంటలు మేము ఉంటాం. అలా నిరంతరం ప్రార్థన ఉంటే బాగుంటుంది. మరి మీకు ఎలాగ అనుకూలత ఉందో నాకు తెలియదు. మేము మధ్యరాత్రి తెరవము, కానీ వేకొని లేస్తాం. 4 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి పెడతాం. మరి చాలాసార్లు ఆల్ నైట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైందంటే నీ మందిరం నందు నివసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియ. A to Z మినరల్స్, ఆ వైటమిన్ ఈ వైటమిన్, ఏ వైటమిన్ ఎక్కువైతే కూడా మళ్ళీ నీకు ముప్పే కదా. కాబట్టి దేవుని సన్నిధి ఎక్కువైతే ఏ ముప్పు లేదు. దేవునికి స్తోత్రం, ముప్పు లేదు. యు గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండి సంతోషం, బలంపై బలం, శక్తి మీద శక్తి నీకు లభిస్తుంది. నీవు దేనికి భయపడవు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. జీవితం అంటేనే ఒక యాత్ర కదా, ఒక యాత్ర, ఇట్స్ ఎ జర్నీ. అయితే ఈ యాత్రలో నీకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు, మరి ఎగుడు దిగుళ్ళు, లోటుపాట్లు, అవకతవకలు, కన్నీరు, కొన్నిసార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం. కానీ ఈ యాత్ర చేయు మార్గములంతా కూడా జీవిత యాత్రలో గొప్ప ఆనందము దేవుని వలన బలము నొందిన మనుషులు పొందుకుంటారు. హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతించండి. వారు బాకాలో వేలబడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో నింపు. లోయ అనుభవం అంటే కన్నీరు, దుఃఖము, శ్రమలు, నిందలు, అవమానాలు. అట్టి లోయలో గుండా వారు వెళ్ళిన దేవుడు వారికి ఎడారిలో కూడా నీటి బుగ్గలను అందిస్తాడు. దేవునికి స్తోత్రం. వారి దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడని అర్థం. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడు. బలము, బలాభివృద్ధి, అభివృద్ధి ఆలయంలో ఉంటుంది. వచ్చినప్పుడు ఒక తీరు ఉంటారు, కొన్ని సంవత్సరాలు కాగానే పుంజుకుంటారు బలం. అబ్బో, వచ్చినప్పుడు ఫోటో ఒకసారి తీయండి, మళ్ళీ కొన్ని సంవత్సరాలకు తీయండి, వారు వీరేనా కాదు. ముందు తర్వాత, బిఫోర్ అండ్ ఆఫ్టర్. రూపురేఖలు మారిపోతుంది, వ్యక్తిత్వం మారిపోతుంది. అభిషేకము ఎంత గొప్పగా దేవుని చేత వాడబడడం, అదంతా మందిరం యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నాటికి అభివృద్ధి పొందుతారండి. ఎప్పుడు భక్తితో తృప్తి పడి ఉండొద్దు. అది నేను అవలంబించేది. ఎప్పుడు తృప్తి ఉండదు నాకు. ఇంత చాలులే, ఇంత వాక్యం చెప్పినా చాలులే అనుకోను. ఇంకా చెప్పాలి, ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా లోతుగా నేను వెళ్ళాలి, అమూల్యమైన రత్నాలు రాసులు నేను వేరుకొని ప్రజలకు ఇవ్వాలనే తపన నన్ను కాల్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఆశపడుతుంది.
నేను ప్రసంగంలో చెప్పినాను ఇంతకుముందు కూడా, ఆశీర్వాదానికి మూల పదం ఏంటి తెలుసా? ఆశ. ఆశ అనేది రూట్ అన్నమాట. నీకు ఆశీర్వాదం ఆశ లేకుంటే రానే రాదు. ఆశ ఉండాలి, నీకు వాంఛ ఉండాలి. నీకు అలాంటి దేవుని సన్నిధిలో నేను ఆనందించాలి, బలం పొందుకోవాలి, నూతనత్వం పొందుకోవాలి, ఇంకా నేను వాక్యం నేర్చుకోవాలి, ఇంకా దేవుని చేత వాడబడాలి, తృప్తి కలిగి అక్కడ ఉండొద్దు. ఇంకా ఇంకా నానాటికి వారు బలాభివృద్ధి పొందుతూ ప్రయాణం చేయదు. వారిలో ప్రతివాడు ఎక్కడ కనబడతాడంట? దేవుని సన్నిధిలో కనబడతాడు. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకింపు, యాకోబు దేవా చెవియొగ్గుము, దేవా మా కేడమా దృష్టించుము, నువ్వు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చప్పట్లు గట్టి కొడతారా? మీ పాస్టమ్మని అడిగినాను నేను ఎన్ని గంటలకు రావాలని. ఆమె ఏమన్నదంటే, మీరు ఎప్పుడన్నా రావచ్చు. నేను ఎప్పుడన్నా వస్తే మనుషులు ఉంటారా అంటే, ఎప్పుడు ఉంటారమ్మా మనుషులు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అన్నది. ఇదేంటి వింతైన సంఘం, అన్ని గడియారం మీద నడుస్తాయి కానీ ఎప్పుడన్నా రమ్మన్నది. అంత ఫ్రీడమ్ ఇచ్చేసేది. అంటే మీరందరూ మందిరాన్ని ప్రేమించే వాళ్ళని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట ఎన్ని దినాలతో? 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. ఆలయంలో ఆ పొజిషన్ కావాలా, నాకు ఈ పొజిషన్ కావాలని ఏం కీసులాడే అవసరం లేదు. పదవుల కొరకు అస్సలు వ్యామోహపడదు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు ఏ స్థాయి లేకున్నా నేను భక్తిహీనుల ఇంట్లో మాత్రం ఉండను, వారి గుడారంలో ఉండను, కానీ నేను నా దేవుని మందిరం దగ్గర చెప్పులు కాసుకోమన్నా నేను కాసుకుంటాను, నాకు అదే నాకు మేలు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. భక్తిహీనుల గుడారంలో ఉండుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నుండుట నాకు ఇష్టం. మా సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు, 6-7 ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను పని చెప్తా ఉంటాను, ఇదో చిన్నపిల్లలు సండే స్కూల్ వస్తున్నారు, జాగ్రత్త చిన్నపిల్లలు చూసుకోవాలా, మీరు మందిరం దగ్గర ఉండాలి, ద్వారం దగ్గర ఉండాలి, అనేకులు సామాన్లు పోగొట్టుకుంటారు, మీరు చూసుకోవాలంటే ఇంతవరకు కూడా తిరుగుబాటు చేయలేదు. ఎట్లా చెప్తే అదే ధన్యత అని భావించి అక్కడ కూర్చొని అన్నీ చూస్తూ ఉంటారు. వారి కొరకు ఒకసారి చప్పట్లు కొడదామా? మీకు కూడా అలాంటి సంఘ పెద్దలను దేవుడు దయచేయును గాక. సాధారణంగా సంఘ పెద్దలు అంటే కొమ్ములు ఉంటాయి వాళ్ళకు. కొమ్ములు లేని సంఘ పెద్దలు ఎక్కడున్నారంటే యూపీఎఫ్ రండి చూపెడతాను. అయితే 11వ వచనం, దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. కేడం అంటే భద్రతకు సూచన, సూర్యుడు అంటే వెలుగుకు సూచన. నీ జీవితం చీకటిమయమైన దేవుడు నీకు సూర్యునిగా ప్రకాశిస్తాడని అర్థం. నీ చీకటి అంతా ఆయన తేజోమయంగా మారుస్తాడని అర్థం. దేవుడని యెహోవా నాకు వెలుగు, దేవుడని యెహోవా నాకు కేడం. అంటే ఎప్పుడు పట్టుకుంటారు కేడం? యుద్ధాల్లో పట్టుకుంటారు కదా, షీల్డ్. ఆ ఎదురొచ్చే బాణాలన్నింటినీ కూడా అది ఎదుర్కొంటుంది. కనుక దేవుడు నాకు సూర్యుడు కేడమై ఉన్నాడు. యెహోవా నాకు కృపయు ఘనతయు అనుగ్రహించు. కృప ఘనత, దేవుని కృప. ఇప్పుడు ఈ సంఘానికి బెత్సెదా చర్చ్కు దేవుని యొక్క కృప ధారాళంగా ఉన్నది. ఘనత కూడా దేవుడు అనుగ్రహించినాడు, కృపయు ఘనతనిచ్చినాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అందరు కలిసి ఈ మాట పలకండి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ఉండాలి. ఎప్పుడు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, స్వస్థత ప్రార్థనలు చేస్తున్నావు, కానీ యథార్థత లేకుంటే నీవే తగ్గుకుంటూ పోతావు. ఏమని గర్వం వాడిని ఏం చేస్తుందట? ఆడిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక కహావట్ అంటారు, జితనా నియత్ ఉతనా బర్కత్, నియత్ మే కతరా జోలీ మే పత్రా. అంటే నువ్వు ఎంత నియత్ ఉంది, నీకు ఎంత యథార్థత ఉంది, ఎంత స్వచ్ఛమైన భక్తి ఉందో అంతగా నువ్వు భరిదిలుతావు. నువ్వు ఏదైనా టోకరా పని చేసినావంటే నీ జోలీలో అంటే నీ వడిలో ఏం పడుతుందంట? రాళ్ళు పడతాయంట. రాళ్ళు దేనికి సూచన? బియ్యం పడదు, వడిలో ఏం పడుతుంది? రాళ్ళు పడతాయి. అంటే నీ అభివృద్ధి కాదు, నువ్వు పతనమవుతావు అని అర్థం. అందుకే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు.
సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు భయభక్తులు గలవారు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి చివరి ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి ఈ కార్యక్రమాన్ని ఆది అంతం వహించి నువ్వు నడిపించినావు. నీ దాసురాలు రూతమ్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం ఆమె విన్నది, ఆమె తీసుకున్న ఒప్పుకోల్లో కూడా నమ్మకంగా నిలబడడానికి సహాయం దయచేయండి నాయనా. మేము నీ ఆశీర్వాదానికి వారసులమని గ్రహించడానికి కృప దయచేయండి. మరి శిక్షకు తగిన పనులు ఏది చేయకుండా బహునమ్మకంగా అంతం వరకు ఆమె ఉండాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధత ఎన్నటెన్నటికీ మందిరానికి అలంకారము. తండ్రి నీకు స్తోత్రం. ఒక సేవకురాలకు కావాల్సిన అలంకారము పరిశుద్ధత నాయన. ఒక సేవకునికి కావాల్సిన అలంకారము పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం నాయన. అవును తండ్రి, మహోన్నతమైన దేవుని సేవకులుగా ఉండడం స్వల్ప విషయమా? నువ్వు ఎన్నుకున్నావు తండ్రి ఆమెను నీ చేతుల్లో అరచేతిలో చేకున్నావు, నీ చేతితో కప్పినావు, నీ నోటి మాటలు ఆమెకు మరి అనుగ్రహించినావు. ఆమె చెప్పిన మాటలు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమె చేసిన ప్రార్థనలు దీవెనకరంగా ఉండాలి. ఆమె మాటలు రూఢిపరచమని ప్రార్థన చేస్తున్నాను. అమోఘమైన సేవ ఆమెకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె రోగుల మీద చేతుల నుంచి ప్రార్థించి వారు స్వస్థత విడుదల ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఘనమైన కార్యాలు ఆమె చేయటం కృప దయచేయండి. ఆమెకు సహకరిస్తున్న బ్రదర్స్ను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. సహోదర సహోదరులను వారి కుటుంబాలను మెండుగా నిండుగా దీవించమని, ఈ సంఘము నానాటికి అభివృద్ధి పొందాలని ఒక దీపస్తంభంగా ఈ స్థలంలో మీరు నాటినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నీ దాసురాలు నన్ను కూడా ఇక్కడ నడిపించినావు, నాతో పాటు సేవకులను కూడా నడిపించినావు. నేను నీకే వందనాలు, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లునుగా. వారు సిద్ధపరిచిన భోజనం మీద కూడా నీ హస్తం ఉంచి అది తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ సంఘానికి కొరత ఉండకూడదని, సమృద్ధి అయిన రీతిలో ఈ సంఘము దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మరి తండ్రి, మనుషులను బట్టే జానరులుగా ప్రతి ఒక్కరు పనిచేయాలని, సంఘం చుట్టూ నీ కంచె వేయమని, అగ్ని బలంలో ఈ ఆరాధన స్థలాన్ని మీరు దాచుమని, కొండ మీద ఉన్న పట్టణం వలె తీర్చిదిద్దుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. 3 సార్లు ఆమేన్ పలుకుదామా? ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ దేవుని ఆశీర్వాదాలు. దయచేసి కూర్చోండి. ఓవర్ టు పాస్టర్ అమ్మ గారు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ